ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో మహిళలు ఎక్కడైనా తాము రైమంటూ ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని భావించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాల్సి ఉన్నా బంధువులిళ్లకు, పెళ్లిళ్లకు, పబ్బాలకు ఇక ఆర్టీసీ బస్సుల్లో వెళ్లవచ్చని కలలుగన్నారు. కానీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి చేసిన ప్రకటన ఉసూరు అనిపిస్తుంది. ఉచిత బస్సు పథకాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనసభలో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీల్లేదు. కేవలం జిల్లాలకు మాత్రమే ఉచితం పరిమితమవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి నివేదికను కూడా సమర్పించింది. మరోవైపు రవాణా శాఖ అధికారులు కూడా పథకం అమల్లో ఉన్న కష్ట నష్టాలను కులంకుశంగా వివరించారు. కర్ణాటక, తమిళనాడులోని రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలవుతుంది. దీనివల్ల ఆర్టీసీపై భరించలేని భారం పడుతుంది. కర్ణాటకలో అయితే ఆర్టీసీ ఛార్జీని పెంచాల్సింది. దీంతో ఆ పథకం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో మార్పులు చేయడానికి నిర్ణయించినట్లు స్పష్టంగా కనపడుతుంది. జిల్లాల వరకే అయితే చాలా వరకు భారం తగ్గుతుందని అధికారులు కూడా అభిప్రాయపడ్డారు.